మిత్రులారా, పులి నోట్లో మేకను పెట్టి కొంతమంది వచ్చి అయ్యా మేకను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని ఎవడైనా కలరింగ్ ఇస్తే బుద్ధున్నోళ్ళు ఎవరైనా నమ్మచ్చా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పేదోడిన్ల భూమి మీద కన్నేసి అది పెద్దోళ్ళ కంటగడతామంటే న్యాయమైతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? పులి ఏందంటే ఈ పాటికే మీకు అర్థమవుతుంది. మూసీ నది పేరు మీద రేవంత్ రెడ్డి అనే పులి ఇలా పేదవాళ్ళ ఇంధను కూల్చడానికి, ఆయన అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి, మూసీ పేరు మీద వేల కోట్ల రూపాయలు దోసుకోవడానికి పేదవాళ్ళ ఇంధను కూలుస్తుంటే నా తెలంగాణలో మేధావులు ఏం చేస్తున్నారు అర్థమైతలేదు. ఇన్ని రోజులు మేధావుల ముసుగులో ఎగిరిన కాంగ్రెస్ కోవట్టు కుక్కలు ఎక్కడ ఉన్నాయో అర్థమైతలేదు మిత్రులారా. బాధతో చెప్తున్నా మిత్రులారా. మొన్న రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చిండు. దీన్ని రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ అనొద్దు, వేల కోట్ల రూపాయలు దోసుకోవడం కోసం రేవంత్ రెడ్డి కొంతమంది లుచ్చగాళ్ళు తయారు చేసినటువంటి ఫాల్స్ ప్రజెంటేషన్. గిదైతే తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా, తెలంగాణ ఆస్తుల్ని కాపాడే విధంగా నిన్న కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. గందుకే మిత్రులారా, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫాల్త్ ప్రజెంటేషన్ కి కేటీఆర్ ఇచ్చినటువంటి ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే కేటీఆర్ ప్రజెంటేషన్ చూసినాక మిత్రులారా ఏం చెప్పాలి, ఏం చేయాలని మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం చెప్తుంటది 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దని. కానీ రేవంత్ రెడ్డి మూసీ పేరు మీద లక్షల రూపాయలతోటి యాంకర్లతోటి 5 నక్షత్రాల హోటల్లో సెక్యూరిటీ గార్డుల మీద, పోలీసుల బందోబస్తుల మధ్య మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి దోపిడికి కుట్ర చేస్తుంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఇండ్ల మీద రెడ్ మార్క్ వేస్తూ వాళ్ళ ఇల్లు విలువలను పడిపిస్తుంటే మౌనంగా ఉన్న మేధావుల్ని అడుగుతున్నా మిత్రులారా, కష్టపడి చెమట చుక్కలు ఒడిపి ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీ ఇంట్లకి మార్కులేసే అధికారము, రెడ్ మార్క్ వేసే అధికారం ఎవడ్రా నీకు ఇచ్చిండని అడిగే దమ్ము లేని మేధావులు ఈ గడ్డ మీద ఇంకా మేధావులు ఎట్లయితారు? లుచ్చగాళ్ళు అవుతారు. లుచ్చగాళ్ళకి చెప్తున్నా మిత్రులారా, మేధావి మౌనం ఈ దేశానికి ప్రమాదం అంటారు. మేధావులంతా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు. ఇలా కొత్తనా? ఈ రాష్ట్రం మొదటి నుంచి ఉన్న రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది. తెలంగాణ కావాలంటే 369 మందిని చంపింది. తెలంగాణ కోసం వందలాది మంది సావు కారణమైంది. నాటి నుంచి నేటి దాకా తెలంగాణను బొందల గడ్డగా మార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పచ్చ కుక్కలు, పిచ్చి మొక్కలు, ఇలా పచ్చ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా దోపిడికి తెరలేపుతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? తెలంగాణ అస్తిత్వం తెలిసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తెలియదా మూసీని ఎట్లా కాపాడుకోవాలి? ప్రజల ఇళ్లను కూల్చకుండా, ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీని సుందరీకరణ చేయడం కేసీఆర్ తెలియదా? ఆనాడు మిత్రులారా ఒక్కొక్కటి చెప్తుంటే బాధ అవుతుంటది. ఆనాడు గోదావరి నీళ్ళని తీసుకురావడానికి 2023 ఎప్పుడో అనుకునేది. 2023లో 1100 కోట్లకు ఆనాటి క్యాబినెట్ ఆమోదం తెలిపితే దానిలో అవినీతి అన్న కుక్కలు, గాడిద కొడుకులు సంవత్సరం దాటేసరికి దాన్ని 10,000 కోట్ల రూపాయలకు మారుస్తే ఏ కుక్క అరుస్తలేదని నేను అడుగుతున్నా. ఇలా ఏ కుక్క అరుస్తలేదని అడుగుతున్నా మిత్రులారా. ఒకసారి ఆలోచన చేయండి. పేదోడి ఇళ్లను కూలిస్తేనే అభివృద్ధి అవుతుందా? ఆ కూల్చిన ఈ జాగల్ని పెద్దోడి కంటగడితేనే అభివృద్ధి అవుతుందా? గట్లాంటి అభివృద్ధి మనం కోరుకుంటున్నాం. ఒకప్పుడు ఇందిరా ప్రభుత్వం అంటే ఇల్లు కట్టించేది. ఇలా రేవంత్ కాంగ్రెస్ పచ్చ ప్రభుత్వం అంటే ఇళ్లను కూల్స్తుంది, లక్షల కోట్లు దోసుకుంటుందనే స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. చెప్పాలంటే బాధ అవుతుంది. 16,634 కోట్లతోటి ఆనాడు కేసీఆర్ ఒక్క ఇల్లును కూల్చకుండా ప్రయత్నం చేస్తుంది. ఒక్క ఇల్లును కూడా కూల్చొద్దని ఒకరిద్దరిని కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని కంపెనీలను పిలిచి ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిన నగరం, ఇది మమతా సమతలకి
ఉద్యమాలకు పునాది, ఈ నగరంలో రక్తం బొట్టు కింద పడకుండా, ఒక ఇల్లు కూలకుండా మూసీ నదిని సుందరీకరణ చేయాలని చెప్పేసి కేసీఆర్ కష్టపడి ఆలోచిస్తే, ఎవని ఇల్లు కూలితే నాకేంది, నేను గద్దె మీద ఉన్నా రేవంత్ రెడ్డి. ఎవని అన్నదమ్ములు చేస్తే నాకేంది, నా అన్నదమ్ములు 1000 కోట్లు సంపాదించుకుంటారు కదా రేవంత్ రెడ్డి. అక్కడ బాధ అవుతుంది.